ఈ నెల 17న గుంటూరు జిల్లా నల్లపడు గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరగబోయే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ కోరారు. జగ్గంపేట దళిత నాయకులు జుత్తుక నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జగ్గంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో దళిత నాయకులు అధిక సంఖ్యలో సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సభకి వచ్చే వారికి బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంగా సతీష్, మాతా సుబ్రహ్మణ్యం, మురారి రవికుమార్, బాబీ, నాగేంద్ర, జోడా చైతన్య తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో మరి కాకినాడ నుంచి దళిత జేఏసీ నాయకులు రావడం జరిగింది. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా తిరిగి మాలలందరినీ ఐక్యతపరిచి రేపు జరగబోయే 15వ తారీఖు డిసెంబర్ నెలలో గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్క మాల నాయకుడు కూడా, మాల కార్యకర్త కూడా, నేను మాల అనుకునే ప్రతివాడు కూడా ఈ యొక్క సభకు వచ్చి నియోజకవర్గ పరిధిలోనే ప్రతి ఒక్కరు కూడా రావాలని, వచ్చేవారికి బస ఏర్పాట్లు కూడా ఇక్కడ మన నాయకులు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మాలవాడు కూడా ఈ యొక్క సభకు వచ్చి, ఏదైతే తెలంగాణలో భారీ బహిరంగ సభ జరిగింది దానికి ధీటుగా మన ఆంధ్రాలో కూడా మరి అటువంటి బహిరంగ సభ జరగాలంటే మనందరం ఐక్యతగా ఉండి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే 15వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని, అలాగే మన కాకినాడ నాయకులు అందరూ కూడా జిల్లా నాయకులు వచ్చారు, వారందరూ కూడా మనందరూ కూడా ఐక్యపరిచి మన మాల జాతిని బలపరచడానికి మరి వీళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరం కట్టుబడి మరి రాబోయే రేపు ఏదైతే బహిరంగ సభ ఉందో దానికి అందరూ తరలి రావాలని ఈ జగ్గంపేట నియోజకవర్గం తరఫున నేను మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. అలాగే తూర్పుగోదావరి జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో మరి ఈ యొక్క పత్రికల సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలను విడదీసే క్రమంలో మరి ముందు పాత్ర వహిస్తూ ఈ యొక్క షెడ్యూల్ కులాలన్నింటినీ కూడా నిర్వీర్యపరుస్తూ ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చింది గతంలోని. అదే క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మరి సుప్రీంకోర్టు ద్వారాగా ఆగస్టు 1వ తారీఖున మరి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుచేతనంటే ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును మరి సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలి. అలాగే జాతీయ కమిషన్ కూడా కొట్టివేసింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క మనువాద శక్తులు ఏదైతే ఉన్నాడో మందకృష్ణ మాదిగ అనేవాడు మరి మోడీతోని అలాగే సుప్రీంకోర్టు జడ్జితోని కుమ్మక్కయ్యి వాళ్ళ సంకనాకుతూ ఈ యొక్క జడ్జిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. మీకు చేతనైతే మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మోడీ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి మీరు మా మీద ఏదైనా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టండి, దానికి చర్చకు పిలవండి. అంతే తప్ప మాలో మాకు గొడవలు పెట్టి మమ్మల్ని విడదీసే ప్రక్రియ కొనసాగిస్తే మేము చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అదే దానిలో భాగంగానే ఈ రోజు మరి ఈ నెల 15వ తారీఖున గుంటూరులో జరగబోయే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా కాకినాడ పార్లమెంటరీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు తుని, అలాగే ప్రతిపాడు, అలాగే జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్ ఇవన్నీ నియోజకవర్గాలు తిరగడం జరిగింది. మరి ఈ గ్రామాల నుంచి ఇంచుమించు 50 బస్సులతో మేము ప్రయాణమై గుంటూరు వెళ్ళబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మందకృష్ణ మాదికి గుంటూరులోనే సమాధానం చెప్తామని, మరి సరైన సమాధానం చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నా.